నేటి నుంచి తెలంగాణలో ఏపీలో 10th పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు అయితే జరుగుతున్నాయి. మనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ట్రాఫిక్ కూడా ఎలాంటి ట్రాఫిక్ సిబ్బందులు మొత్తం మీరు ఏర్పాటు చేయడం జరిగింది? బందోబస్తు ఎలా ఉంది సార్ ఇక్కడ? నా యొక్క సికింద్రాబాద్ నార్త్ డివిజన్లో మొత్తం 31 సెంటర్స్ ఉన్నాయి. నా పరిధిలో 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో మీ 31 సెంటర్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంకు ఈ స్టూడెంట్స్ టెన్షన్ ఉంటుంది కాబట్టి రోడ్డు మీద ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము అన్ని సెంటర్ల దగ్గర మా యొక్క ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం జరిగింది. వాళ్ళు లేట్గా రావడము ఇంకేదన్నా ఉంటే వాళ్ళకు మా యొక్క వెహికల్లో కూడా సహకారం ఇచ్చేసి టైంకు ఎగ్జామినేషన్ రాసే విధంగా మా సిబ్బందికి మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 1 మినిట్ లేట్ అయిపోయినా కూడా లోపలికి అలౌ చేయని అంటున్నారు, నిజమేనా? మీరేమంటారు? వాళ్ళ యొక్క ఆర్డర్ అది. మాకు ఆ 1 మినిట్ కూడా లేట్ చేయనీయకూడదు, మా ట్రాఫిక్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదు అనేది మా యొక్క. అదేవిధంగా ఇక్కడ కొంచెం సేపటి వరకు అంటే ఏదైతే ఎగ్జామ్ జరిగే వరకు ఒక 1/2 అవర్ టు 1 అవర్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అలాగే ఇది ఫస్ట్ రోజు కాబట్టి అందరు పేరెంట్స్ కూడా అడగడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది కూడా డ్రాప్ చేసి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మా యొక్క క్రేన్ కానీ ఇది కానీ వాళ్ళ కేసులు కానీ అటువంటి వేయకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి తొందరగా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి చెప్పేసి రేపటి నుంచి ఉండకుండా చూస్తాం. స్టూడెంట్స్కి కూడా ఆల్ ద బెస్ట్ అని ఒక మంచి బోర్డు ఇచ్చి చాలా పాజిటివ్ వైబ్ అయితే ఇస్తున్నారు. చూస్తున్న స్టూడెంట్స్కి కూడా చెప్పండి. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా అంటే 1 ఇయర్ కాబట్టి పోయినసారి కరోనా అప్పటి నుంచి అప్పుడు 11 పేపర్స్ ఉండే. ధైర్యంగా రాయండి. మీ వెనుక మీ అమ్మ నాన్నలతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. మీ యొక్క ఎస్ఎస్సి అనేది మీ యొక్క భవిష్యత్తుకు మెట్టు లాంటిది కాబట్టి మీరు అందరూ ధైర్యంగా రాసి మీ యొక్క పేరెంట్స్కు సంతోషం కలిగించాలని చెప్పేసి మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. సార్ అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? చిట్స్ రాసుకొని మాల్ ప్రాక్టీస్ చేసుకొని దొరికిపోయి డీబార్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే తెలియక కూడా కొంతమంది చేయడం జరుగుతుంది. తెలియకుండా చాలామంది చేశారు. వాళ్ళు ఒకసారి డిబార్ అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి అటువంటి చెడ్డ పనులు చేయొద్దు. చెడ్డ పనులు చేసినప్పుడు హ్యాపీగానే ఉంటుంది, తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కాలం వాళ్ళు కూలుకోలేకుండా ఉంటారు కాబట్టి దయచేసి ఎవరు కూడా మాల్ ప్రాక్టీస్ చేయకండి. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ నిరుత్సాహపడి ఆత్మహత్యలు చేసుకోకండి. థ్యాంక్ యూ సార్. మీరు చూస్తున్నారు కదా మనకు క్రౌడ్. ఇప్పుడు ప్రస్తుతం మనం సెయింట్ మేరీస్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. పూర్తిగా కూడా ఇక్కడ ఆల్ ది బెస్ట్ అని చెప్పి గోపాల్పురం పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా ఇక్కడ అందరు పేరెంట్స్ చాలా పిల్లల కన్నా వీళ్ళే చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు. పూర్తిగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నా ఐదర్ 1 మినిట్ లేట్ వచ్చినా లోపలికి అలౌ చేయనని అంటున్నారు. ఇవాళ మొదటి రోజు కాబట్టి అలౌ చేసే సూచనలు అయితే ఉన్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే పరీక్షలు అయితే జరుగుతుంది. పూర్తిగా ఏపీలో హాజరైన ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో 7.25 lakhs మంది వరకు అయితే విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. తెలంగాణలో మాత్రం 5.8 lakhs వరకు అయితే స్టూడెంట్స్ హాజరవుతున్నారు ఎగ్జామ్స్ అని కూడా చెప్తున్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నా లేదా చిట్స్ పెట్టుకున్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా సహించలేదు, వాళ్ళని డీబార్ చేస్తాం, దాని తర్వాత మీరు ఎగ్జామ్స్ కూడా రాయరు. చాలామంది తెలియక చేస్తుంటారు కానీ ఒక్కసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా కూడా మళ్ళీ ఎగ్జామ్లో రాయొచ్చు. అంతేగాని దాన్ని ఎగ్జామ్స్ టెన్షన్స్ పడి పేరెంట్స్ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చాలా హ్యాపీగా జరగాలి, ఎగ్జామ్స్ కూడా మొత్తం సక్సెస్ఫుల్గా జరగాలని పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎటువంటి పేరెంట్స్కి ఇబ్బంది జరగకుండా, అంటే ఎవరైతే పేరెంట్స్ చాలా మటుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి 1-2 minutes అయితే అలౌ చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ మొదటి రోజు కాబట్టి అలౌ చేసే సూచనలు ఉన్నాయి. రేపటి నుంచి లేట్ వస్తే మాత్రం కొంచెం దాని మీద మేము లోపలికి రానిచ్చే అవకాశాలు అయితే ఉండవు అని చెప్తున్నారు. పిల్లలకి కూడా చెకింగ్ చేసి అయితే పంపిస్తూ ఉన్నారు. చిట్స్ దొరకడం అట్లాంటివి ఏమైనా జరుగుతుంది? కానీ మీరు పూర్తిగా అయితే చెక్ చేస్తున్నారు. షార్ప్నర్ కూడా కవర్ అంటే ఎందుకని నేను చూస్తున్న కొత్తవి వీళ్ళు కొనుక్కొని వచ్చినా కూడా కవర్స్ ఎందుకు తీసేస్తున్నారు? తీయాలని మాకు చెప్తే మేము తీస్తున్నాం. అంటే దాంట్లో రాసుకొని వస్తారు చెప్పలేము కదా, దానివల్ల. ఏ టైంకి లోపల అలౌ చేస్తున్నారు? అంటే లేట్ అవుతే అలౌ చేస్తున్నారా? 8:45 టు సారాలు చెప్పాలి, గేట్ ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడు బంద్ చేస్తాం. పోలీస్ వాళ్ళు చెప్పేదాన్ని మనం ఇక్కడ ఒక బ్యానర్ కూడా చూడొచ్చు. పూర్తిగా ఎగ్జామినేషన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఐడి కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా స్టూడెంట్ హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ ఎగ్జాక్ట్ నంబర్ చూసుకొని క్వశ్చన్ పేపర్ కరెక్టా కాదా అని కూడా చెక్ చేసుకోవాలి. జనరలీ ఆ క్వశ్చన్ పేపర్ మనం ఏదైతే హాల్ టికెట్లో క్వశ్చన్ పేపర్ నంబర్ ఉంటుందో ఆ నంబర్ చూసుకోకుండా పిల్లలు వేరే క్వశ్చన్ పేపర్ తీసుకునే అవకాశం
అవకాశాలు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. పూర్తిగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నా సహించేది లేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. 9:30కి ఎగ్జామ్ అయితే 8:45కే లోపడైతే అలౌ చేస్తున్నారు. ఇవాళ మొదటి రోజు కాబట్టి స్టూడెంట్ని 5 minutes గ్రేస్ టైం అయితే ఇస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని డీబార్ ఖచ్చితంగా చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఏదైతే మాస్క్, శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్ అంటున్నారో ఒకసారి మనం బయట కూడా చూడొచ్చు. పేరెంట్స్ అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు. 9:30 ఎగ్జామ్ అయితే ఇంకా స్టూడెంట్స్ మాత్రం లోపలికి వెళ్ళిపోయారు. 9:15 మాత్రమే అవుతుంది. 9:30కి ఎగ్జామ్ అన్నారు. లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారు? 9 o'clock నుంచి అలౌ చేశారు. అయితే ఏదైతే 2 నిమిషాలు లేట్ అయిపోయినప్పటికీ కూడా లోపలికి అలౌ చేయని అంటున్నారు. అవన్నీ మీకు చెప్పడం జరిగిందా? లేదండి, అలౌ చేస్తున్నారు. అంటే ఇవాళ మొదటి రోజు కాబట్టి మేము అలౌ చేస్తున్నాం అంటున్నారు. రేపటి నుంచి లేట్ అయితే అలౌ చేసే అవకాశాలు లేవు అంటున్నారు. అలా ఏమో తెలియండి, రేపటి నుంచి అంటే చెప్పలేం కదా. ఇవాళ అయితే అలౌ చేసేసారు. 9 అయినా కానీ అలౌ అంటే చేశారు. ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ వస్తున్నారో వాళ్ళకి అంటే బండ్ల పైన ఇంటి వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు కొద్దిగా రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మేమంటే ఇక్కడ వాకబుల్ కాబట్టి మేము వస్తాము. కొంతమంది దూరం నుంచి రావాలి కాబట్టి బస్సులో రావడం ఉంటుంది, బస్సు అక్కడక్కడ ఆగడం ఉంటుంది. వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళని మాత్రం. అదే చెప్తున్నారు పేరెంట్స్ కూడా. కొంతమంది పేరెంట్స్ పిల్లలు అదే చెప్తున్నారు. ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రేస్ టైం అయితే ఇవ్వాలి. ఒక 5 నిమిషాల వరకు గ్రేస్ టైం అని ఇవ్వాలి అంటున్నారు. టైం అయితే ఇవ్వాలి కదా. కొంతమంది పేరెంట్స్ టైం ఉంటుంది, వాళ్ళు వస్తారు రారు. ఇప్పుడు మేమంటూ ఉన్నాం కాబట్టి వచ్చినాము. కొంతమంది పేరెంట్స్ రారు కాబట్టి వాళ్ళు బస్సు ఉన్నా బస్సు వస్తారు, వాకున్నా వాకబుల్ వస్తారు. కాబట్టి వాళ్ళకు ఎక్స్క్యూజ్ చేసి టైం ఇస్తే బాగుంటుంది. ఎస్ఎస్సి అనేది తొలిమెట్టు అని చెప్తుంటారు. ఏదైతే ఎడ్యుకేషన్ లైఫ్లోనే ఇదే చాలా తొలిమెట్టు అని అంటారు. చాలామంది పేరెంట్స్ ఒత్తిడి చేస్తారు, చదవండి చదవండి అంటే. చదవడం చెప్పడం అది రాంగ్ ఏం కాదు, కానీ చాలా ప్రెషరైజింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తుంటారు? అలా ఏం లేదు. వాళ్ళని మనం ఏంటంటే భయం పెట్టియద్దు. వాళ్ళంతలా ఫ్రీగా వదిలేసేయాలి, వాళ్ళని చదువుకోమని చెప్పాలి. కాకపోతే మనం పేరెంట్స్ కాబట్టి కొంచెం ఏంటంటే వాళ్ళను పుష్ చేస్తుండాలి. మీరు చదువుకోండి, పోతే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఇది ఫస్ట్ కాబట్టి 10th క్లాసు ఎస్ఎస్సి అన్నది ఫస్ట్ మెట్ కాబట్టి దీంతో వాళ్ళకు ఏంటంటే లైఫ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే వాళ్ళు ఫ్యూచర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. 10 years మేము ఫీజులు కట్టి చదివించినాం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు. సో ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళకి అర్థమైపోయింది, మా చేతుల్లోనే ఉన్నదని అర్థమైపోయింది. సో మేము ఫీజులు కట్టినందుకు మాకు బాధ లేదు, మాకు ట్రాన్స్పోర్టింగ్ ఏ విషయంలో బాధ లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు విజయవంతంగా సాధించి ఎటువంటి మరి రిమార్క్స్ లేకుండా వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు 10th క్లాస్లో అర్థమైంది వాళ్ళకి. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకి ఏదో చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ అయిపోయినారు కాబట్టి వారిని ఎక్కువ ఒత్తిడి చేయలేం. ఎల్కేజీలో 5thలో చేసిన ఒత్తిడి ఇప్పుడు చేయలేం. వారికి స్వాతంత్రం ఇచ్చేసినాం, పూర్తి స్వాతంత్రం ఇచ్చేసినాము. కాబట్టి వాళ్ళకు మరి దేవుడే తోడై ఉండి మంచి విజయవంతంగా ఒక్కళ్ళే కాదు ఎంతమంది అయితే ఆల్ సెంటర్స్లో రాసిన బిడ్డలందరూ కూడా మంచి భవిష్యత్తు వాళ్ళకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మాకు నియర్ బై ఓన్లీ ఐ విల్ కమ్ బై బ్యాక్ టు లీవ్ మై. గోపాల్పురం పిఎస్ వాళ్ళు కూడా చాలా దీని కేర్ అయితే తీసుకుంటున్నారు. స్టూడెంట్కి ఒక స్పెషల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తారు, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ అంటూ. వాళ్ళు చాలా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఆటంకం రాకుండా ఎవరైతే లేట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ జీప్లో తీసుకొచ్చి మరి డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. అవును, I have seen that. And also the other thing is what it is nearby, there is no traffic today because there are no schools for other children, and it is very easy to come to the center, and the facilities which they are giving is also good. And I am thankful for the police person also for cooperating with all parents and students. And the timing is also very good. It is from 9:30 the exam starts. We must come at 9 o'clock at the center. Okay, thank you. చూస్తున్నారు కదా, పేరెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. Namaskar. Today the SSC exams for the students is a life start for them. As on today, the government have taken precautionary measures, but apart from that, certain instructions and guidelines should be kept on the notice board, where certain students have taken their watches, bags and all. No doubt the instructions were given, but the students are much feared taking the watch time and all, and they have kept it outside.
the safety and security for that bags and the watches is there. The prior notice is always given, sir. They said not to use bags and gadgets, any kind of electronic, because they will be telling the examination time and they'll be updating every half an hour. So the students have taken, what I mean to say, keep the instructions to the students, wherein which they'll not be tensed and all. That is the reason. No doubt the government have taken good precautionary measures, but apart from the latecomers, we can't say that in centers they are given 5 minutes time. Better think over it, how best the transport facility is also much difficult nowadays, and that kind of students should be given priority. Thank you. చూస్తున్నారు కదా ఇక్కడ పూర్తిగా అయితే అండర్ సర్వేలెన్సెస్ అని కూడా ఉందంటే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళని కూడా అక్కడ ఏదైతే వాళ్ళు సెంటర్లో కూర్చుంటారో క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా పూర్తిగా అక్కడైతే సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఉంటాయి, సీసీటీవీ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే అథారిటీస్ ఉన్నారో ఫ్రాన్సిస్, ఇక్కడ మనం ప్రస్తుతం ఫ్రాన్సిస్ వాళ్ళు ఉన్నాం, ఎక్కడైనా సరే అక్కడ మాత్రం సర్వేలెన్సెస్ ఉంటాయి. ఎవరైతే మార్ ప్రాక్టీస్ చేస్తుంటారో ఖచ్చితంగా తెలిసిపోతుంటుంది. అదేవిధంగా మొదటి రోజు కాబట్టి 5 minutes గ్రేస్ టైం అయితే ఖచ్చితంగా ఇస్తాము. రేపటి నుంచి కూడా ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తారో వాళ్ళు ముందుగా రావాలని చెప్పడం అయితే జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ అయితే కన్నీళ్ళు కారుస్తున్నారు కూడా అని చెప్పొచ్చు. అంటే మా పిల్లలు ఎంతో చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాళ్ళు ఇంత పెద్దగా అయిపోయారు, ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు, ఇది వాళ్ళ లైఫ్లో చాలా తొలి మెట్టు, మాకెంతో ఆనందంగా ఉంది, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అని చాలామంది శతకోటి దేవతలకి దేవుళ్ళని మొక్కడం అయితే జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఐడి కార్డ్ తీసుకొని రావాలి, అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ చేయొద్దు, మీరు వచ్చే ముందే 15 నుంచి 25 minutes ముందు లోపల సెంటర్లో కూర్చోవాలి, ఎటువంటి గ్యాడ్జెట్స్ అయితే యూజ్ చేయొద్దు అని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, మీరందరూ సక్సెస్ అవ్వాలి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ టాప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ శివతో ప్రతిష్ట రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.